వాస్తవంగా ఇరాన్ ఫ్రాక్సీలైనటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు ఆయా సంస్థల వాళ్ళు డ్రోన్లు వాడారు, మిస్సైల్ అటాక్స్కి పాల్పడ్డారు గతంలో ఇజ్రాయెల్ మీద. అవన్నిటిని ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ కంట్రోల్ చేసింది. అట్లాగే గతంలో ఇరాన్ ప్రయోగించిన వాటిని కూడా కంట్రోల్ చేసింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక వీక్నెస్ని కనిపెట్టింది. ఏంటంటే బాలిస్టిక్ మిస్సైల్స్. ఇప్పుడు డ్రోన్స్ని, మామూలు మిస్సైల్స్ని, విమానాలని, వీటన్నిటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొట్టగలుగుతుంది. కానీ హైపర్సోనిక్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ఒక్కసారిగా వేస్తే అది తట్టుకోలేదు. అది మ్యాక్సిమం 50, 60, 80 వరకు కంట్రోల్ చేయగలదు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది కనిపెట్టింది. దాంతో ఏకంగా 120 నుంచి 180 మిస్సైల్స్ వాడిందట. దాని ఇంపాక్టే దేన్ని కొట్టాలో దేన్ని పడగొట్టాలో తెలియక ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడంతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లోని రిషోన్ లీజియన్ పట్టణం తీవ్రంగా నష్టపోయింది. కొన్ని ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైనవి. ఇరాన్ ఒకేసారి 120, 180, వాళ్ళైతే 200 వేశామని చెప్తున్నారు బాలిస్టిక్ మిసైల్. ఇందులో 150 మిసైళ్ళని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ అడ్డుకుందట. మిగతా 50 ఇక్కడ అడ్డుకోలేకపోవడం వలన మిస్ అయింది. అంటే అంతకుముందు 80ని కంట్రోల్ చేయగలిగేది ఉంది. ఆ మధ్యన జరిగిన పరిణామాల తర్వాత 150 దాకా తీసుకెళ్లారు. వీళ్ళు 150ని కొట్టగలిగిన కెపాసిటీ ఉందని చెప్పి వీళ్ళు 200 వాడారు. ఇందులో ఓవరాల్గా వచ్చేటప్పటికి మొదట 2 పౌరులు అన్నారు, ఇప్పుడు 3 పౌరులు మరణించారంటున్నారు. 70 మందికి పైగా గాయాలని. మరోవైపున టెల్లవీస్లో కూడా, టెల్లవీస్ మీద అంటే ఇజ్రాయెల్ రాజధాని మీద జరిపినటువంటి దాడిలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక హెడ్ క్వార్టర్ని ధ్వంసం చేశాం అన్నటువంటిది ఇరాన్ చెప్తోంది.